హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక గ్రామంలో గురవయ్య అనే నిరుపేద ఉన్నాడు. గురవయ్య కట్టెలు కొట్టుకొని బ్రతికేవాడు. కడుపు నిండా తిండి కూడా ఎరగని గురవయ్య అస్తమానం భోగభాగ్యాల గురించి కలలు కనేవాడు. ఒకసారి అడవిలో చెట్టు నరుకుతూ ఉండగా చెట్టు కొమ్మలో నుంచి పాము ఒకటి బుస్ బుస్మంటూ వెత్తున లేచింది. గురవయ్య ఎత్తిన గొడ్డలి దాని మెడ మీద వేశాడు. పాము తల తెగిపోయింది. వెంటనే అక్కడికి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమై, గురవయ్య, నన్ను నీవు శాప విముక్తిని చేశావు. నేను ఒక యక్షుణ్ణి. ఒక ముని కోపానికి నేను కారణమయ్యాను. అందుకు ఆయనకి కోపం వచ్చి నీకు యక్షరూపం పోయి సర్పరూపం రావాలని శపించాడు. నేను ప్రాధాయపడగా ఎప్పుడైతే ఈ సర్పజన్మ నుంచి విముక్తి కలుగుతుందో ఆ రోజే నీకు యక్షరూపం వస్తుందని నాకు వరమిచ్చాడు. ఈ రోజు నీ వల్ల నాకు శాప విముక్తి కలిగింది. అందుకే నువ్వేదైనా వరం కోరుకో, నేను అది తప్పక నెరవేరుస్తాను. అయ్యా, నాలాంటి పేదవాడికి తిండి కన్నా కావాల్సిందేముంటుంది? అయితే అది ఏదో విధంగా దొరుకుతూనే ఉంది. కానీ మనిషికి కష్టపడినా దొరకనివి చాలా ఉంటాయి. దయచేసి నన్ను మీ లోకానికి తీసుకుపోండి అయ్యా. అక్కడ మీ వైభవాన్ని చూసి ఆనందిస్తాను. కటిక పేదరికంలో ఉన్న గురవయ్య ధనధాన్యాలు కోరుకోకుండా దేవలోకం చూడాలని కోరుకోవడం యక్షుడికి వింతగా తోచింది. అయినా మాటిచ్చాడు గనక అతని కోరిక తీర్చాల్సిందే. సరే, అలాగే వద్దు, కానీ ఈ వేషంలో నువ్వు మా లోకానికి రాకూడదు. నీకు ఒక యక్షుడి రూపం ఇచ్చి నా వెంట తీసుకుపోతాను. అయితే నువ్వక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మానవ లక్షణాలు అస్సలు కనపడకూడదు. అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు నాకు కూడా ప్రమాదమే. సరే స్వామి, నేను జాగ్రత్తగా ఉంటాను. యక్షుడు గురవయ్యను ఒక యక్షుడిలాగా మార్చి తన లోకానికి తీసుకుపోయాడు. ఆ లోకం గురవయ్యకి అద్భుతమైన కళలాగా ఉంది. యక్షులు, వాళ్ళ సంపద, స్వేచ్ఛ, భోగాలతో కూడిన జీవనము, విహారాలు, యక్షకన్యల అందచందాలు చూస్తూ ఉంటే భూలోకంలో కోటీశ్వరులకు సైతం అలాంటి జీవితం సాధ్యం కాదని గురవయ్య కనిపించింది. ఎక్కడ చూసినా పాడేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, సంగీత వాద్యాలు వాయించేవాళ్ళే కనిపిస్తున్నారు. ఈ లోకంలో ఒక్కరోజు గడిపినా చాలు అని తన మనసులో అనుకున్నాడు గురవయ్య. ఇంతలో ఒక యక్షిని యక్షుడి రూపంలో ఉన్న గురవయ్యను సమీపించి అతడి చెయ్యి పట్టుకొని విహారానికి పోదాం రండి అని పిలిచింది. ఆమె అందాన్ని చూసి మతిపోయినట్లుగా ఈ గురవయ్య, అబ్బా, ఎంత అందంగా ఉన్నావు! నీలాంటి అందగత్తెలు మా లోకంలో మచ్చుకైనా కనిపించరు అని నోరు జారి అనేశాడు. వెంటనే ఆమె కోపంతో, మూర్ఖుడా, ఎవరు నువ్వు? యక్షుడి వేషంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? గురవయ్య భయంతో వణికిపోతూ అతని వెంట తెచ్చిన యక్షుని కోసం చుట్టూ చూశాడు. కానీ అతని జాడలేదు. చేసేది లేక గురవయ్య జరిగిందంతా యక్షునికి చెప్పి, నన్ను క్షమించండి. బుద్ధి గడ్డి తిని ఇలాంటి కోరిక కోరాను. నన్ను మా లోకానికి పంపించారంటే బుద్ధిగా బతుకుతాను అని వేడుకొన్నాడు గురవయ్య. వెంటనే ఆమె శాంతించి, నువ్వు యక్షుడికి శాప విమోచనం కలిగించావు గనక నిన్ను క్షమిస్తున్నాను. ఈసారైనా మంచి వరం కోరుకో, నేను తీరుస్తాను. నాలాంటి పేదవాడికి తిండి కన్నా సమస్య ఏముంటుంది? రోజల్లా రెక్కలు ముక్కలు చేసుకున్న నేను, నా భార్య బిడ్డలు సుఖంగా ఇంత తిండి తినలేకున్నాము. మాకు జీవితాంతం రుచికరమైన భోజనం కలిగేలాగా చెయ్యండి. యక్షిని అతనికి ఒక పాత్రనిచ్చి, ఇది అక్షయ పాత్ర. ఏ క్షణంలో తినడానికైనా ఏం కావాలన్నా అది ఇస్తుంది. దీని సహాయంతో నీ కుటుంబం రాజోచితమైన భోజనం చేయడమే కాకుండా కోరినంత మందికి విందులు చేయవచ్చు. తినదగినవి, తాగదగినవి ఏది అడిగినా ఈ పాత్ర ఇస్తుంది. కానీ అనుచితమైనది దీని నుండి కోరావంటే నువ్వు యథాశ్రీతికి వస్తావు. జాగ్రత్త, బాగా గుర్తుంచుకో అంటూ అక్షయ్ పాత్రని గురవయ్యకిచ్చింది యక్షిని. గురవయ్య దాన్ని కళ్ళకత్తుకొని తిరిగి కళ్ళు తెరిచేసరికి అతను ఇంట్లో పక్క మీద పడుకొనున్నాడు. అతను లేచి కూర్చుని, నేను చూసిందంత కలేనా అనుకుంటూ పక్కకి తిరిగి చూశాడు. పక్కనే అక్షయ పాత్ర ఉంది. అరే, అక్షయ పాత్ర ఇక్కడే ఉంది. అబ్బా, నాకు బాగా ఆకలి వేస్తుంది.
నాకిప్పుడు పాయసం లడ్డు కావాలి. అంటూ కోరాడు. వెంటనే అవి ప్రత్యక్షమయ్యాయి. అంటే నేను చూసిందంతా నిజమేనా? అక్షయ పాత్ర మహిమ గురవయ్య భార్యకి పిల్లలకు కూడా వెంటనే తెలిసింది. మరునాటి నుంచి ఊళ్ళో పక్క ఊళ్ళో ఉన్న పేద సాధులందరికీ అక్షయ పాత్ర చేసే విందులు ముట్టాయి. సంఘంలో గురవయ్య గౌరవం పెరిగింది. అతనికి కొంత గాఢ మిత్రులు కూడా ఏర్పడ్డారు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత గురవయ్య అతని మిత్రులు భోజనానికి కూర్చున్నారు. ఓరే గురవయ్య, మద్యం తాగాలనిపిస్తుందిరా, దాన్ని మద్యం కావాలని కోరుకోరా. ఓ అక్షయ పాత్ర, నాకు మద్యం కావాలి అని అడగగానే వాళ్ళు కోరినంత మద్యం ఇచ్చింది. తన స్నేహితులతో పాటు గురవయ్య కూడా తప్పదాగాడు. అతని స్నేహితులు తూలుతూ నృత్యాలు చేయసాగారు. వెంటనే గురవయ్యకి యక్షిణి స్త్రీల నాట్యం జ్ఞాపకం వచ్చి తన స్నేహితులతో వాటి గురించి గొప్పగా చెప్పాడు. వాళ్ళు అతనితో, మాకు కూడా ఆ నాట్యం చూపించరా, నువ్వు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది. ఏది అడిగినా ఇచ్చే అక్షయ పాత్ర ఒక యక్షిణిని పిలిచి నాట్యం చేయించలేదా అని బ్రతిమలాడారు. తాగి ఉన్న మైకంలో గురవయ్యకి వాళ్ళు కోరిన కోరిక సరైనదేననిపించి, అక్షయ పాత్ర, ఒక యక్షిణిని ఇవ్వవా అని అడిగాడు. కానీ అక్షయ పాత్ర ఏమీ చేయలేదు. గురవయ్య దానికి ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. మిత్రుల మధ్య గురవయ్యకి తీరని అవమానం జరిగినట్లయింది. ఆవేశంతో అక్షయ పాత్రను కోపంగా అడిగాడు. అయినా సరే అక్షయ పాత్ర యక్షిణిని ఇవ్వలేదు. అలా అక్షయ పాత్రని అడిగి అడిగి అలసిపోయి గురవయ్య అతని స్నేహితులు నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం లేచిన గురవయ్యకి రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది. అయ్యో, యక్షిణి నాకు చెప్పింది కదా, అనుచితమైన కోరిక కోరితే నేను మునుపటి జీవితానికి వెళ్ళిపోతానని. అయ్యో, ఎంత పొరపాటు చేశాను. తాగిన మైకంలో నాకేమీ గుర్తుకు రాలేదు అని బాధపడుతూ అక్షయ పాత్ర దగ్గరికి వెళ్ళి ఆహారం ఇవ్వమని కోరాడు. కానీ అక్షయ పాత్ర నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు రాలేదు. మద్యం ఆరోగ్యాన్ని చెడగొట్టడమే కాదు, నా జీవితాన్ని కూడా నాశనం చేసింది. చి, ఇంక నెన్నటి జీవితంలో నేను ఈ మద్యం తాగను, వాటి చుట్టుప్రక్కలకు కూడా వెళ్ళను. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం? చేతులు గాలక ఆకులు పట్టుకున్నట్టయింది నా పరిస్థితి. కట్టెలు కొట్టుకొని అమ్మి మళ్ళీ కుటుంబాన్ని పోషించుకోవాలి అని అనుకుంటూ భుజాన గొడ్డలు పట్టుకొని, ఏమే, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తాను అంటూ అతని భార్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురవయ్య. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం?